చేస్తున్నారు అధ్యక్ష 170 చట్టం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 244 ప్రకారం 5th షెడ్యూల్లో ఏర్పాటు చేసినటువంటి చట్టం అధ్యక్ష ఇది. దీనికి ఎందుకంటే దీని మీద పూర్వాపరాలు కూడా ఒక్క నిమిషం నాకు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష. మీరు రవి గారు ఒక విషయం, బయట ఎవరో చేసిన కామెంట్స్ కి సభలో మంత్రి సమాధానం చెప్పడం అనేది ప్రొసీజర్ కాదనుకుంటున్నాను. బయట ఎవరో చేయలేదు అధ్యక్ష. ఏది చేసినా రాజ్యాంగ నా ఉద్దేశం ఏంటంటే అయినా కూడా 170 చట్టం భారత రాజ్యాంగాన్ని మార్చాలని స్పీకర్ గారు బయట ప్రైవేట్ మీటింగ్ లో అంటే ప్రైవేట్ మీటింగ్ కాదు అధ్యక్ష, అఫీషియల్ గా దాన్ని సమాధానం చెప్తారని అనుకోవట్లేదు. అది ప్రైవేట్ మీటింగ్ కాదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అఫీషియల్ గా బయట జరిగే వాటికి సభ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదనేది ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారు లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ లో మనం బయట జరిగిన సంఘటనల మీద కానీ బయట జరిగిన ఇటువంటి వాటి మీద సభలో మనం డిస్కస్ చేసి మినిస్టర్ గారు సమాధానం చెప్పే ప్రాక్టీస్ మనకుందా? సార్, బయట జరిగిన వాటి మీద కాకుండా మనకు చాలా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మనం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడగచ్చు. వాటిలో ఏమైనా సప్లిమెంటరీస్ ఉంటే ఒకటో రెండో రెఫరెన్స్ ఏదైనా చేయించాము. కానీ బయట జరిగినటువంటి సంఘటనలకి ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి చెప్పాలి, దాన్ని రెస్పాండ్ కావాలి అనడం అదేదో ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ హ్యూజ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాటిలో ఎక్సెప్షనల్ కేసెస్ లో తప్ప మనం ప్రభుత్వం సైడ్ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అధ్యక్ష. You ask any supplementaries, not policy matters. దయచేసి అర్థం చేసుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గొంతుని ఇక్కడ వినిపిస్తున్నారు అధ్యక్ష. ఆదివాసీ బిడ్డల యొక్క గొంతుని వినిపిస్తున్నారు అధ్యక్ష. ఇది బయట అనఫిషియల్ గా జరిగినటువంటి సమావేశం కాదు. రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు అఫీషియల్ గా టూరిజం డిపార్ట్మెంట్ లో పెట్టుబడులు ఆకర్షించాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగినటువంటి నోవాటలో జరిగినటువంటి సమావేశం రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. మంత్రి గారు బయట జరిగిన దానికి మేము ఎలా సమాధానం చెప్తామని మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమావేశం అధ్యక్ష. ఇది చట్టం గురించి అందరికీ తెలుసు. 170 చట్టం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం. దానికి గౌరవ రాష్ట్రపతి గారు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తారు. ఆ చట్టాన్ని సవరించాలంటే ఈ దేశంలో రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది. అలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి 170 చట్టాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడటం అనేది సవరించాలని దురదృష్టం కాదు అధ్యక్ష. ఇది వారి వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే ప్రభుత్వం యొక్క అభిప్రాయమా? ఇది స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ఉందని కూడా మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పదలుచున్నా అధ్యక్ష. టోటల్ అధ్యక్ష కంక్లూజన్ దయచేసి సమయం ఇవ్వండి. ఇది కంక్లూడ్ చేస్తా. ఎందుకంటే దీని మీద రవిబాబు గారు క్వశ్చన్ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో టూరిజానికి కావాల్సిన చర్యలు ఏంటి అనేది క్వశ్చన్. మీరు ఒక అబ్జెక్షన్ రేజ్ చేశారు. ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్న ఒక వ్యక్తి అవసరమైతే 170ని అమెండ్ చేసి చేయాలనేది దాని ప్రభుత్వానికి రిప్లై ఏమైనా దానికి కావాలంటే మళ్ళీ మీకు ఇంకో ఛాన్స్ సప్లిమెంటరీ. బట్ డోంట్ మేక్ దిస్ ఏ డిస్కషన్. చెప్పనండి, ప్రభుత్వం చెప్పనండి అంతవరకు. వారి సభ్యులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బయట అనేక రకాలైనటువంటి సూచనలు వస్తాయి, సలహాలు వస్తాయి. వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుందనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఆ శాఖ మంత్రిగా ప్రభుత్వం తరపున చెప్తున్న మాట 170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని చాలా కేటగారికల్ గా నేను చెప్పాను. చెప్పినప్పుడు కూడా ఇంకా దాన్ని పదే దాన్ని పట్టుకుని ఇది ప్రభుత్వం ఇదా నేను చెప్పేసాను సమాధానం. వారు దాన్ని కన్విన్స్ అయి తీరాలి. ఎందువల్లంటే ప్రభుత్వం తరపున ఇది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను చెప్తా ఉన్నాను, ఆన్ రికార్డ్స్ చెప్తా ఉన్నాను. ఆ సవరించే ఉద్దేశం మాకు లేదు. అందులో ఆ పరిధిలోనే ఆ ప్రివ్యూలోనే గిరిజనులు ఇన్వాల్వ్ చేసి పర్యాటక అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట, దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో కూడా పెడతాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారు పదే ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు అధ్యక్ష. ఈ గో ఫర్ నెక్స్ట్ సప్లిమెంటరీ ఇఫ్ యూ హావ్ ఎనీథింగ్. అడుగుతున్నా అధ్యక్ష. చట్టాన్ని సవరించే ఆలోచన లేదని మంత్రి గారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం యొక్క ఆలోచన. ధన్యవాదాలు అధ్యక్ష. కానీ ఇక్కడ ఒక విషయాన్ని 6వ తారీఖు ఫిబ్రవరి కేబినెట్ నోట్లో
విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అనంతగిరి జిల్లాలో చిత్తంగూడ అనేటువంటి విలేజ్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుకి నవయుగ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి 170 చట్టం ఉందని తెలిసి కూడా కేబినెట్ లో ఎలా అప్రూవ్ చేశారు? టూరిజం కి లిమిట్ అయ్యి దాని మీద సప్లిమెంట్ చేసి అడగండి. డోంట్ గో బియాండ్ డిఫరెంట్ సబ్జెక్ట్. కాదు 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 చట్ట సవరణ చేయాలా వద్దనేది మనంగా డిసైడ్ చేసేది, సభలో డిసైడ్ చేస్తాయి. ఆ అప్రహెన్షన్ మనం సభలో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. అది ప్లీజ్ మీరు కన్ఫైన్ టు సబ్జెక్ట్ ప్లీజ్. అధ్యక్ష, అర్థమైంది. ప్రశ్నకి పరిధి దాటి ఆయన అదే చెప్పేది. యూ కన్ఫైన్ టు టూరిజం. రావు. మీరు వేరేగా బయట వేరే మాట్లాడచ్చు, లేకపోతే వేరే డిబేట్ లో మాట్లాడచ్చు, కానీ నా శాఖ పరిధి మేరకు మీరు ఏ ప్రశ్న అడిగారో వాటికి స్పష్టంగా నేను చెప్పాను. 170 యాక్ట్ సవరించే ఉద్దేశం లేదు, పర్యాటక శాఖ ప్రకారం చెప్పిన మాటలు చెప్పాను. మీరు ఆ పరిధిలోనే నన్ను ప్రశ్నలు అడగాలి, కానీ వేరే కొత్త పరిధిలోకి వెళితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉండదు. అది అర్థం చేసుకోండి.